హాయ్ ఫ్రెండ్స్, నవోదయ స్కూల్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ వీడియోలో మీకు అసలు నవోదయ స్కూల్స్ అంటే ఏంటి, అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఏ క్లాస్ నుంచి మనం నవోదయాలు అడ్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి మొత్తం డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తానండి. మనకి లాస్ట్ డేట్ జూలై 31 వరకు అయితే మనం ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లేట్ చేయకుండా అయితే నేను టాపిక్లోకి వెళ్ళిపోతానండి. ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఆన్లైన్లో మనం ముందు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ప్రాసెసింగ్ ఫీజు అనేది ఏం లేదండి, మొత్తం ఫ్రీగానే మనం అప్లై చేసుకోవచ్చు. నెట్ సెంటర్కి వెళ్ళి, మన దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి మీరు నవోదయ నోటిఫికేషన్ ఎగ్జామ్ మనకి ఎలా ఉంటుందంటేనండి, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా, మనం ఓఎంఆర్ షీట్స్ ఇస్తారు. సో ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఎగ్జామ్ మోడ్ ఉంటుంది. మనకి మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయండి. 80 క్వశ్చన్స్కి వాళ్ళు 2 hours టైం ఇస్తారు. 100 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 1.25 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ ఉండదు. 5th క్లాస్ చదివే పిల్లలు ఈ సంవత్సరం అంటే 2026లో 5th క్లాస్ ఎవరైతే చదువుతూ ఉంటారో ఆ పిల్లలు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అంటే లాస్ట్ ఇయర్ 5th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు కొంచెం 6th క్లాస్లో ఉంటారు కదా, ఆ పిల్లలు అప్లై చేయడానికి లేదండి. ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ 2026లో 5th క్లాస్ చదువుతూ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది ఏంటంటేనండి, నెక్స్ట్ ఇయర్ 6th క్లాస్లో వెళ్ళే పిల్లలకి ఈ నోటిఫికేషన్ అనేది అప్లికబుల్ అనమాట. ఓకేనా, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అయితే మనకి ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31 జూలై 2026 లాస్ట్ డేట్ అండి. తర్వాత ఎగ్జామ్ మనకి ఎప్పుడు పెడతారంటే 28 నవంబర్ 2026కి మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇటువంటి ఎగ్జామ్లో మెరిట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు అక్కడ ఫ్రీ సీట్ అనేది పొందుతారు అక్కడ. అయితే రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారండి, మార్చ్ 2026 ఎండ్లో, అంటే మార్చ్ ఎండ్లో నెక్స్ట్ ఇయర్ 2027లో మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అడ్మిషన్స్ ఎప్పుడు పూర్తవుతాయి అంటే 31 ఆగస్ట్ 2027 అడ్మిషన్స్ అనేవి పూర్తవుతాయి. ఓకేనా, అయితే ఈ నవోదయ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అసలు అనేది మీకు డౌట్ రావచ్చు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది, హాస్టల్ ఫ్రీగా ఉంటుంది, అంటే ఫుడ్ బెడ్ మొత్తం ఫ్రీనేనండి. అక్కడ మనకి యూనిఫామ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, స్టేషనరీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, బుక్స్ ప్రొవైడ్ చేస్తారు, ఈవెన్ షూస్, సాక్స్ A to Z మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. ఓకేనా, ఇంకా మనకి NCC ఉంటుంది అక్కడ, స్క్వాడ్స్ అండ్ గౌడ్స్ అవన్నీ వాళ్ళు నేర్పిస్తారనమాట మనకి. అదేవిధంగా మైగ్రేషన్ స్కీమ్ కూడా ఉంటుంది అక్కడ. ఓకేనా, ఇది మనకి బెనిఫిట్స్ అనమాట. నవోదయాల్లో జాయిన్ చేయించడం వల్ల ఎవరైతే కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారో, లేకపోతే మన పిల్లలకి ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఫ్రీగా అనుకునే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, విషయం ఏంటంటే మనకి ఏ డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ నవోదయకి మాత్రమే ఎలిజిబుల్. ఇప్పుడు నేను గుంటూరు నుంచి కదా, సో నా పిల్లలు గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి నవోదయ స్కూల్స్లో మాత్రమే వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది. ఇన్కేస్ క్వాలిఫై అయితే వాళ్ళ ఎగ్జామ్. లేదు అంటే కనుక మనకి చుట్టుపక్కల నవోదయాస్ ఉంటాయి కదా, ఏదో ఒకటి మనం అనుకుంటాం కదా, విజయవాడలో బాగుంటుంది, లేకపోతే కర్నూలులో బాగుంటుంది, కడపలో బాగుంటుంది అని చెప్పేసి, బట్ అలా అయితే కుదరదండి. ఓకేనా, మీరు 5th క్లాస్ ఎక్కడైతే మీ పిల్లలు చదివించుకుంటూ ఉంటారో ప్రజెంట్ ఇప్పుడు, అదే మీకు నేటివ్ జిల్లాగా అప్లికేబుల్ అవుతుంది. సో ఆ ఏరియాలోనే, అంటే ఆ జిల్లాలోనే మీకు నవోదయాలు ఎక్కడైతే నవోదయ స్కూల్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్లో అక్కడ మాత్రమే మీ పిల్లలకి సీట్ అనేది వస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలు, తర్వాత ప్రైవేట్ స్కూల్లో అయితే కనుక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్లో చదివే పిల్లలు మాత్రమే ఎలిజిబుల్. ఇంకొకటి 3rd, 4th, 5th క్లాస్ డ్రాప్ అవుట్స్ అయి ఉండకూడదు. ఇలా 3rd క్లాస్లో కానీ, 4th క్లాస్లో కానీ, 5th క్లాస్లో కానీ మీరు ఎక్కడ డ్రాప్ అవుట్ అయ్యి ఉండకూడదు. రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ చూడండి ఒకసారి. 1 మే 2015 నుంచి 31 జూలై 2017 మధ్య జన్మించి ఉండాలి. ఏజ్ లిమిట్ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. 1 మే 2015 నుంచి 31 జూలై 2017 మధ్య ఈ గ్యాప్లో జన్మించిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే మనం సిస్టంలో ఎంటర్ చేసినప్పుడు అది తీసుకుంటే కనుక అప్పుడు ఎలిజిబుల్ అండి. ఓకేనా, ఈ డేట్స్ మధ్యలో మీరు ఒకసారి మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటేనండి, పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ కావాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి, ఆధార్ కార్డు, 3rd, 4th, 5th స్టడీ సర్టిఫికేట్ కావాలి, TC కావాలి,
తర్వాత రూరల్ ఏరియా సర్టిఫికేట్, రూరల్ క్యాండిడేట్కి అయితే కనుక రూరల్ ఏరియా సర్టిఫికేట్ అయితే కావాలండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. అలాగే డిసేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే కనుక వాళ్ళకి డిసేబిలిటీ సర్టిఫికేట్ కూడా కావాలి. రిజర్వేషన్ కేటగిరీ మనం చూసుకున్నట్లయితేనండి 75% ఆఫ్ రూరల్ స్టూడెంట్స్కి అయితే అక్కడ రిజర్వేషన్ ఉంటుందండి. 27% ఏమో ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఉంటుంది. మిగతా వాళ్ళకి ఏంటంటే హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు. ఇక్కడ సిలబస్ కూడా నేను ఒకసారి ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించి ఆ సిలబస్ని నోట్ చేసుకొని సిలబస్ ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఎగ్జామ్ రాయండి. ఇంకొకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ నేను చెప్తాను చూడండి. మెంటల్ అబిలిటీ అయితే 40 క్వశ్చన్స్ ఉంటాయండి, 50 మార్క్స్ ఉంటుంది. దానికి టైం 60 మినిట్స్ మీకు ఇస్తారు. అదే అర్థమెటిక్ అయితే 20 క్వశ్చన్స్ ఇస్తారండి, 25 మార్క్స్ ఉంటుంది, 30 మినిట్స్ మీకు ఇస్తారు టైం. లాంగ్వేజ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది, 30 మినిట్స్ మీకు టైం అనేది ఇస్తారు. ఓవరాల్గా చెప్పాను కదా, మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయండి, 2 అవర్స్ టైం ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1.25 మార్క్స్ క్యారీ చేస్తుంది అనమాట. ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి ఫ్రెండ్స్ అందరూ అప్లై చేసుకోండి, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. కాకపోతే ఇది రెసిడెన్షియల్ అండి, ఒకటి గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది రెసిడెన్షియల్ అనమాట, 100% రెసిడెన్షియల్గా ఉంటుంది. సో మీ పిల్లల్ని మీరు మరి మీ ఇంటి దగ్గర పెట్టుకొని చదివించుకుంటారా, లేకపోతే ఒకవేళ హాస్టల్లో వేసే ఉద్దేశం అయితే కనుక ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి నేను చెప్తున్నానండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీస్ గురించి చాలామందికి తెలియదు. సో తెలియకపోవడం వల్ల కూడా చాలామంది చదువుకి దూరం అయిపోతున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్లో అయితే నేను ఎప్పుడు కూడా ఎడ్యుకేషనల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ అందరికీ ఫేవర్ అయ్యేటువంటి వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో నాకు కావాల్సింది ఏంటంటే మీ సపోర్ట్ మాత్రమే నాకు కావాలి. అలాగే మీ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.